తదుపరి ధనురాశి. ధనురాశి వారు కొన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈ వారం వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతోటి గతంలో జరిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుకు తెచ్చుకొని వారితోటి చర్చా కార్యక్రమాల్లో కూడా నిమగ్నం అవుతారని చెప్పవచ్చు. అంటే గతంలో జరిగినటువంటి మంచి చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో ధనురాశి వారి జీవితంలో వాటిని ఇతరులతోటి పంచుకుంటారని కూడా చెప్పవచ్చు. వివాహాది వేడుకలకు హాజరవుతారు. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. పలుకుబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. సోదర వర్గం వారితోటి నెలకొన్న వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి కొంతకాలంగా ఎవరితో ప్రయత్నం చేస్తారో వారికి ఆ కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది కాబట్టి అటువైపు మరొకసారి ప్రయత్నించడం చాలా మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. రాజకీయ నాయకులకు, వైద్యులకు చక్కగా కలిసి వస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వీరికి లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ధనురాశి వారు ఉత్తర దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలను సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, సూర్యభగవాన్ని ప్రతినిత్యం ఆరాధన చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా అయోమయంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అన్న మీమాంసలు అధికంగా ఈ వారం వీరి సమయాన్ని వెచ్చిస్తారని చెప్పవచ్చు. ఎంతగా శ్రమ పడ్డా కూడా మకర రాశి వారికి పనులు మాత్రం ముందుకు సాగవు. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయని చెప్పవచ్చు. ఆశించినటువంటి ఆదాయం సమకూరకపోవడం, రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల మకర రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఈ వారం మకర రాశి వారు ఆర్థిక విషయాల్లో ముందు జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అకారణంగా ఏదైతే మనస్పర్ధలు, వైరం లాంటిది ఏర్పడుతుందో అది మరింత అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మకర రాశి వారు ఈ వారం కొంతవరకు భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. ఇక ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారం కొంతవరకు వీరికి చికాకపరుస్తాయి. సోదర వర్గం వారు కొన్ని విషయాలు వీరికి సహాయ సహకారాలు అందించడం వల్ల కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేయాలన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, అదేవిధంగా లాయర్స్కు ఈ వారం కొంతవరకు నిరాశజనకంగానే గడుస్తుందని చెప్పవచ్చు. ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత వీరు నిరాశ చెందుతారు. షేర్ల క్రయ విక్రయాలు మాత్రం స్వల్పంగా లాభిస్తాయి. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలను సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు స్వామివారికి ఒక్కసారి తులసి మాలను సమర్పించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఇంతకాలం పడినటువంటి కష్టాలు మరియు శ్రమ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిను